రీసెంట్ టైంలో ఫోన్ ఓపెన్ చేస్తే చాలు యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ అందరూ ఒకటే. హైదరాబాద్ యూనివర్సిటీ గురించి, అక్కడ ఉన్న 400 ఎకర్స్ గురించి, ల్యాండ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క సెలబ్రిటీసు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. మనకి నేచర్ ఇంత ఇంపార్టెంటు, మనకి నేచర్ ఇంత ఇంపార్టెంటు, మనకి నేచర్ ఇంత ఇంపార్టెంటు అంటున్నారు. ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, ఇది చేయండి, అది చేయండి, డెవలప్మెంట్ చేయండి, అది చేయండి, ఇది చేయండి. అందులో ఉన్న వారికి 50% జనాలు వారికి మాత్రము ఫ్రాడ్ ఉన్నారు. మీరు రియాలిటీగా చూడండి. ఆ ఇమేజెస్ కొన్ని కొన్ని ఎంత ఎడిట్ అయ్యేసి ఉన్నాయో అసలుకి. ఆ ఇమేజెస్ మీరందరూ ఏఐ చూస్తున్నారు కదా, ఏఐలో ఉన్నట్టుగానే ఉన్నాయా, ఎలా ఉన్నాయి? అసలుకి ఆ ఇమేజెస్ ఏంటి, అవి ఏంటి అనుకుంటున్నారు అసలుకి? ఏదో అది జరిగింది, అలా అవుతుంది. అది మరి నైట్లో ఎందుకు చేశారో ఏమో. గవర్నమెంట్ వాళ్ళకి ఇట్లా డేలో పర్మిషన్ వాళ్ళ దగ్గర అన్ని రైట్స్ ఉన్నప్పుడు 9 to 6 చేయొచ్చు కదా, అందరూ చూసే టైంలోనే. వాళ్ళకి అన్ని దగ్గర అథారిటీస్ ఉన్నాయి కదా. సో ఎప్పుడైనా కానీ న్యూట్రల్గా ఉండొద్దు, అటు అయినా ఇటు అయినా. ఎటు బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి. అటు న్యూట్రల్గా ఉండొద్దు, ఇటు ఉండొద్దు, మధ్య రకంగా అస్సలుగా ఉండకూడదు. అక్కడ ఫ్యాక్ట్, ఇక్కడ ఫ్యాక్ట్ రెండు మాట్లాడాలి. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ వీడియోలు చూసినా ఎవరు చూడండి 400 ఎకర్స్ ఖరాబ్ అవుతుంది, 400 ఎకర్స్. మరి అదే 400 ఎకర్స్ ఖరాబ్ అవుతుంది, నీకు ఐటీ పార్క్ డెవలప్మెంట్ జరగట్లేదు. సరే, మీ అన్నీ ఓకే, మీ పాయింట్స్కి అన్నీ అగ్రి అయ్యి ఇన్ కేస్ ఎక్కడో మారుమూల గ్రామంలో అక్కడెక్కడ బేరన్ ల్యాండ్ అంటున్నారు కదా, ఎడారి ప్రాంతాలలో తీసుకుపోయి ఐటీ పార్క్ పెడతారు. మీరు వస్తారా? సరే, వస్తారా? అందరు ఎందుకు వస్తున్నారు సిటీకి? డెవలప్మెంట్ జరుగుతుందని. ఒకప్పుడు హైటెక్ సిటీ ఎలా ఉండేది ఒక 50 ఏళ్ళ కింద? అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, స్మార్ట్ ఫోన్లు. పోయి చూడండి. శాటిలైట్ ఇమేజెస్ అని గూగుల్లో కొడితే కొన్ని వెబ్సైట్లలో దొరుకుతాయి. సెంతినలు, ల్యాండ్సాటు. అప్పుడు పోయి అక్కడ ఉన్న ఇమేజెస్ చూడండి. మీరుంటున్న ఇప్పుడు హైటెక్ సిటీ, మీరు అంతెందుకు, కోకాపేట్ ఇంకెందుకు, రీసెంట్గా డెవలప్ అవుతుంది కదా, చూడండి ఏ ప్లేస్ అది. కోకాపేట దాటినాక వచ్చేది కోకాపేట దాటినాక ఒక ప్లేస్ వస్తుంది, అక్కడ మొత్తం అడవి. అక్కడ ఎవడు అడగట్లేడు ఎందుకు, అక్కడ బయోడైవర్సిటీ ఇక్కడ అవ్వట్లేదా? అక్కడ ఎన్ని పెద్ద పెద్ద టవర్స్ పడుతున్నాయి, ఎవరు ఎందుకు అడగట్లేరు అక్కడ? అంటే హైటెక్ సిటీ అనగానే అన్ని పొలిటికల్ పార్టీసు, సినిమా యాక్టర్సు, సెలబ్రిటీసు, టోపు ఇన్స్టాగ్రామ్ ఫేమస్ ఇన్ఫ్లుయర్సు అందరికీ ఈజీగా వచ్చేస్తుంది. మరి ఎందుకు ఆలోచించట్లేరు? మీ అంతలో మీరు ఎందుకు పెట్టట్లేరు? ఒక చెట్టు పెట్టండి. సరే, ఇప్పుడు పెట్టిన వాళ్ళందరూ, స్టోరీలు పెట్టిన వాళ్ళందరూ వాళ్ళు నరకట్లేరా చెట్లని? వాళ్ళంతలో వాళ్ళు ఒక బర్త్డేకి ఒక చెట్టు పెట్టమని చూడండి. సరే, పోనీ వాళ్ళంతా వాళ్ళు ఏనాడన్నా ఒక మొక్కకి నీళ్ళు పోసిన పాపానికి పోయిన వాళ్ళు ఉన్నారా? నా సర్కిల్లో పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో, వాట్సాప్లలో పెట్టిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఇది. వాడి నేను నా కళ్ళ ముందు చెట్టు ఎండిపోతుంటే ఇట్లా నీళ్ళు పోయకుండా ఉన్నోడు, వాడు మంచిగా ఉంది కదా, ఏ ఇమేజ్ కదా అని తీసుకుపోయి స్టేటస్ పెట్టిండు. వాడిని లిటరల్గా పోయి అడిగితే వాడు ఏమంటున్నాడు, లేదురా నేను పెట్టాలని పెట్టలేదు, యాక్చువల్గా స్టోరీ బాగుందని పెట్టిన. దానివల్ల ఎవడు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు? చూసేవాడికి దిమాగ్ ఖరాబ్ తప్ప. అక్కడ మీరు ప్రొటెక్ట్ చేయాలనుకుంటే పోయి చేయండి, మీరు ఆపాలనుకుంటే ఆపండి. లేదు, మేము స్టేటస్లలో పెట్టి ఏం చేస్తారు? పోయి అయ్యే స్టేటస్లు పెట్టేది ఎందుకు? ఒక లెటర్ రాయండి, ఒక మెయిల్ పెట్టండి, సీఎంఓ ఆఫీస్కి మెయిల్ పెట్టండి, అదే ట్యాగ్ చేయండి ట్విట్టర్లలో. అతన్ని అడగండి, ఎందుకు చేస్తున్నారండి ఇలా గవర్నమెంట్ ల్యాండ్ అదండి అడిగి బయోడైవర్సిటీని కాపాడండి. ఎన్నో చెప్పాలని నేను అనుకున్నాను, బట్ ఇదంతా నా పర్సనల్ వ్యూ మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కానీ, ఎవరిని అనాలని కానీ అసలుకి ఎందుకు అంటే, నేను ఒక నేచర్ లవర్ని కాదు అనట్లేదు. మీ స్టేటస్లు చూసాక ఎందుకు పెడుతున్నారు, ఎవరి కోసం పెడుతున్నారు? మీ స్టేటస్లలో పెట్టడం వల్ల
సీఎం వచ్చి చూస్తాడా? ఇన్స్టాగ్రామ్లో పెట్టి ట్యాగ్ చేస్తున్నారంటే అది గిట్ల లేదు, జస్ట్ పెడుతున్నారు, వదిలిపెడుతున్నారు అంతే. అది ఏమిటికి కొందరు కొందరు స్టేటస్లు అయితే నా సర్కిల్లో పెట్టిన వాళ్ళు అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అసలు వాళ్ళకి రీజన్ గిట్ల లేదు, ఏమిటికి పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు అని లేదు. అన్ని ఏఐ ఇమేజెస్ అవన్నీ జనరేట్ చేసుకొచ్చేసి కొందరైతే ఏఐని మొత్తం వాళ్ళ ఆ, జింకలన్నీ మొత్తం జింకల ఫారెస్టే ఉంది అక్కడ. అదంతా మొత్తం జింకల ఫారెస్ట్ అంతా చనిపోతుంది. 400 ఎకరాల హైదరాబాద్లో అన్నీ పెద్ద జింకల ఫారెస్టే అంతా పోతుంది అన్నట్టుగా చేస్తున్నారు. సరే, మీరన్నట్టుగానే కొంచెం ఖరాబ్ అవుతుంది, కొంచెం ఏముంది చాలానే ఖరాబ్ అవుతుంది, మళ్ళీ రికవర్ కావాలి. ఎలా అంటే దానికి సొల్యూషన్స్ కావాలి, అలా మీరు సజెషన్స్ ఇవ్వండి. కానీ మొత్తం అన్నీ చచ్చిపోతున్న సి మీ అంతలో మీరు ఇంట్లో ఏదైనా ఇల్లు కట్టాలన్నా, మీరంతలో మీరైనా ఒక జాగాలో ఇల్లు కట్టాలన్నా మీరు 2-3 చెట్లనన్నా కొట్టేస్తారు. కొట్టేయకుండా మీరు ఇల్లు కట్టుతున్నారంటే ఎట్లా కడతారు? మీకు ఆ జాగ మీకు పుట్టుకతోటి అట్లనే ఉందా? ఏ మొలక కానీ ఏది లేదా? ఏదన్నా ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. జాగ అన్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. కాకుండా అది కొన్ని సంవత్సరాల నుంచి వాడట్లేరు కనుక, అది కోర్టులో పెండింగ్ ఉంది కనుక దాన్ని ఎవరు ముట్టుకోలేదు. అక్కడ బయోడైవర్సిటీ ఖరాబ్ అయ్యి విపరీతంగా పెరిగిపోతుంది. కానీ డెవలప్మెంట్ జరిగితే అంతకు మించిన కొన్ని కోట్లు డెవలప్ అవుతాయి, వస్తాయి. అవి ఎవరికి వస్తాయి? అవి వచ్చిన దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకునేలాగా ఉండాలి. అలా ఉంటే మంచిగా ఉంటుంది. కానీ ఎందుకు ఆ స్టేటస్ నా ఫ్రెండ్స్ అసలుకి